ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో ఏమైంది ఇట్టా మాట్లాడుతా ఉండది? ఈ మాటలకి కౌశికి మనసు గాని ఆ మనిషి మనసు గాని కరిగిపోతే బతుకు బస్టాండ్ అయిపోతుంది. మే వైజయంతి ఏదోటి ఆలోచించి దీన్నాపు ఎట్టా ఆపాలా? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో మా అమ్మకి అవమానం జరుగుతూనే ఉందక్క. అది ఆగాలంటే ఈ టెస్ట్ జరిగి తీరాలి. ఈ ఇంటి మనిషిని ప్రేమించింది. మావయ్య గారి పెళ్లికి అడ్డవ్వకూడదని ఈ ఇంటికి దూరమైంది. ఈ ఇంటి మంచి కోరిన మనిషికైతే ఇలాంటి అవమానం జరగకూడదునా? ఏంటే అదేదో మేం పని కట్టుకుని మరి నిన్ను నీ మొగుణ్ణి అవమానిస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు? నిజాన్ని నిరూపించమని అడిగాం, అది కూడా మా తప్పేనా? నిజాన్ని నిరూపించడానికి ఇప్పుడు టెస్ట్కి పిలుస్తున్నాం నిషి. ఇవాల్టితో అసలు నిజమేంటో బయటపడుతుందిలే. నోరు మూసుకో. గమనుండమే. అమ్మో, ఈ టెస్ట్ జరిగితే మా ఆయన ఆస్తి మన కన్నవాళ్ళు మన కళ్ళ ముందే ఉండి కూడా అనాథగా బ్రతకడం చాలా కష్టం అక్క. ఆ నిజాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం నరకం అక్క. ఇన్ని రోజులు కేదార్ అన్నయ్య ఆ నరకంలో ఉన్నాడు. ఆ కష్టాన్ని భరించాడు. ఈ రోజుతో అయినా అన్నయ్యకి విముక్తి కలిగించండి. దేవుడో, దీనివల్ల నాకు ఇంట్లో మర్యాద పోయింది, మనశ్శాంతి పోయింది. శంకరస్వామి, ఈ గండ నుంచి గట్టెక్కే వరకైనా దీని నోరు పడిపోయేలా చెయ్యే. ఎదవసంత మీ బాధని నేను అర్థం చేసుకోగలను జగదాత్రి. కానీ ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ గురించి నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుంది. దాని గురించి ఒక్కసారి ఆలోచించు జగదాత్రి. ఏయ్, ఏంటే వదినంత సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతున్నావేంటి? తన పుట్టుకని నిరూపించుకోమని నా భర్తని మీరందరూ చాలా సార్లు అడిగారు, అవమానించారు. కానీ పుట్టినప్పటి నుంచి అవమానాలు పడుతున్న ఈయన్ని ఇప్పుడు ఈ ఇంటి పరువు గురించి ఆలోచించి ఆగిపోమంటే ఏం చెప్పాలో తెలియక నవ్వుతున్నాను. అయితే ఏంది? కేదారు అవమానాలు పన్నాడని మేం పరువు పోగొట్టుకుని బతకాలనా? నలుగురిలో మేము నవ్వురు పాలవ్వాలనా? మీరు సంతోషంగా ఉండడం కోసం తనెందుకు బాధపడాలి? తనెందుకు మాటలు పడాలని కేదార్ అనుకొనుండుంటే ఈ రోజు ఈ ఇంట్లో పరిస్థితి వేరేలా ఉండేది అత్తయ్య గారు. తన తల్లి ప్రేమకి త్యాగానికి సాక్ష్యాలు అడిగినప్పుడే తను డిఎన్ఏ టెస్ట్ చేయించమని అడుగుండొచ్చు. కానీ ఎందుకు అడగలేదో తెలుసా? ఈ ఇంటి పరువు కోసం. మీ అందరి కోసం. మా ఈ నిర్ణయం మీకు నచ్చదని నాకు తెలుసక్క. కానీ ఇప్పుడు నాకు డిఎన్ఏ టెస్ట్ తప్ప ఇంకా వేరే మార్గం కనిపించట్లేదు. నో, ఈ టెస్ట్ జరగకూడదు. జరిగితే వీడు నాన్న కొడుకే అన్న నిజం బయటపడిపోతుంది. ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ శాంపుల్ తీసుకోవడానికి రమ్మన్నారు. అవును, మా ఆయనకి మావయ్య గారికి బ్లడ్ తీసుకోండి. ఇద్దరికి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చెప్పండి. ఓకే మేడం.
ఇక్కడ స్వామి సార్ ఈ టెస్ట్ గాని జరిగితే ఆ కేదారు కొడుకని తెలిసిపోతాది. మెల్లిగా మీ కూతురని కూడా తెలిసిపోతాది. అప్పుడిక నా కొడుక్కి ఈ ఇంట్లో గాని ఆయన జీవితంలో గాని స్థానమే ఉండదు. ఈ టెస్ట్ అన్నిట్లయినా ఆపాలా. యో ఆగబే 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 ఆగబే. ఏం బా తలలో పురుగు గాని తిరుగుతా ఉండదా? టెస్ట్ చేపిద్దామని వాళ్ళు అన్నారంట, నువ్వు ఒప్పుకున్నావంట. అత్తయ్య గారు, ఏందమ్మి ఏంది? నీ మొగుడు సంతోషంగా ఉండేదానికి నా మొగుడు పరువు తీమంటుండవా? పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరుగుండేదట. ఇంట్లో ఉంచుకున్న పాపానికి మా మీదే పెత్తనం చెలాయిస్తా ఉండవా? యో అబ్బే, టెస్ట్ లేదు గిస్ట్ లేదు. నువ్వు ముందు పో ఇంటించి. టెస్ట్ జరిగితేనే కదా మేడం నిజమేంటో తెలిసేది. యో లాయరు, నువ్వు లాయర్వి మాత్రమే. ఏదో పెద్ద జడ్జి మాదిరి తీర్పులు ఇస్తా ఉండవు. నువ్వు ముందు పో బయటికి. ఏ బాబు, చెప్తా ఉండేది నీకే. ఈ నుంచి పో. ఈడ చెప్తా ఉంటే ఆడ చూస్తావింది. ముందు పో ఈ నుంచి. అత్తయ్య గారు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు. ఇవాళ ఇక్కడ టెస్ట్ జరగకుండా ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్ళరు. దయచేసి మీరు గొడవ చేయకండి. హా. ఇదిగో మీ కౌశికి, చూసుండవా? నీ కళ్ళ ముందే నన్ను నోరు మూసుకో అంటా ఉండది. ఇట్నే వదిలేస్తే రేపు మెడ పట్టుకొని బయటికి తోసినా తోస్తుంది. పిన్ని ప్లీజ్ మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఏంది నువ్వు మాట్లాడేది? పెన్నన్నది డ్యాము. అయినా ఇట్ట తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళతో మనకి మాట్లాడింది. మేం చేసింది తప్పుడు ఆరోపణలైతే మరి మీరింత కంగారు పడేవాళ్ళు కాదు కదా అత్తయ్య గారు. మీ కంగారే చెప్తుంది కేదార్ చెప్తున్నదే నిజము అని. నువ్వు నోరు అమ్మి. నీ మొగుడి ఆవేశం వల్ల, నీ దూకుడు వల్లే విషయము ఇంత దూరం వచ్చుండాది. నువ్వు భద్రపాటింటి కోడలివే. నీ మాట ఇంటి పరువు తీసేలా ఉండకూడదు. వెనక పొమ్మన్నానా?